నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన ప్రభు సన్నిధానంలో ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ప్రభు నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రేమలరా, ఇంతవరకు పాటల్లోనూ స్తుతి వాక్యములో, స్తుతి ఆరాధనలో, ప్రార్థనలో ప్రభు మనకి తోడుగా ఉన్నారు. వాక్యంతో మనందరితో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మనందరం కూడా సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు మనకి ఇచ్చిన వాగ్దానం మీద మనం మాట్లాడుకుందాం. ప్రియములారా, ఒకసారి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకొని ముందుకు సాగిదామండి. ఇదిగో నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచెను, మీరు దాన్ని ఆలోచించరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, నువ్వు గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడివి నాయన, సర్వశక్తిమంతుడివి, సర్వాధికారి దేవుడివి ప్రభా. మీ పాదాల దగ్గర రావడానికి దేవా, మీరిచ్చిన గొప్ప ధన్యతను బట్టి, గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు కోటాను కోట్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినాన్ని ప్రభా తీసుకొచ్చిన బిడ్డలైన వారిని బట్టి నీకు వందనాలు. రానున్న బిడ్డలు చాలామంది ఉన్నారు, మరి ఎందుకు రాలేదో మాకు తెలియదు నాయన. ఉదయకాల సమయంలో ఆరాధనలో చాలామంది బిడ్డలను అక్కడ తీసుకొచ్చారు. ఈరోజు ఇక్కడ తీసుకొచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు ప్రభా. ఈరోజు ఈ ఆరాధన ఆశీర్వదకరంగా జరిగిస్తున్నారు ప్రభా. ఇంతవరకు మా మధ్యలో మీరు ఉన్నారు ప్రభా. ప్రభా, మీ దాసుని నిలబెట్టుకుని వాక్యం ద్వారా మా అందరితో కూడా మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియములారా, గత వారంలో దేవుడు ఎండిన భూమి మీద ప్రవాహ జలము కుమ్మరించినట్లుగా నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని మాట్లాడుకు వచ్చారు. పరిశుద్ధాత్మతో మనం అందరం కూడా నింపబడాలి అని దేవుడు మనతో మాట్లాడుకొని వచ్చారు. దేవుని ఆత్మతోటి మనం నింపబడాలి. ఎందుకంటే ఆత్మ లేనివాడు నావాడు కాడని ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మతో మనం నింపబడాలి, దేవుని శక్తితో మనం నింపబడాలి. అయితే నేను ఈ మాట చదువుతుండగా ఇక్కడ ఒక అద్భుత మాట ఉన్నది. నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను. ఎక్కడ కలగజేస్తున్నాడండి? అరణ్యములో త్రోవ. ఇశ్రాయేలు జనాంగం గురించి రాయబడిన ఈ మాటలో ఈరోజు దేవుడు మనకు వాగ్దానంగా ఇచ్చారు. ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా అరణ్యములో ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఉన్నారంటే, ఎన్ని సంవత్సరాలు అరణ్యములో ఉన్నారంటే 40 సంవత్సరాలు అరణ్యములో ఉన్నారు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి? 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నట్టే కనపడుతూ ఉన్నది ఇశ్రాయేలు జనాంగం అంతా. కానీ ప్రియములారా, ఒక మాట, ఇంకొక మాట చదువుదామా. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఆలకించిడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లా అనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అనసవైనను వంకరని చక్కగాను గరికైన సమానముగాను ఉండవలేను. హల్లెలూయా. ఇది ప్రియములారా అరణ్యము గురించి రాస్తున్నాడు, అరణ్యవాసుల కోసం రాస్తున్నాడు. ఈ అరణ్యం గురించి ఈరోజు కొన్ని మాటలు మనం మాట్లాడుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణతో నేను వచ్చాను. హల్లెలూయా. కానీ అరణ్యములో 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఏలుబడి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అరణ్యం దాటిన తర్వాత వాళ్ళకున్న ప్రదేశం ఏంటంటే పాలు తేనె ప్రవహించే దేశము. హల్లెలూయా. ఏ దేశం అండి? పాలు తేనె ప్రవహించే దేశము. వీళ్ళు అరణ్యములోనే ఉండిపోయారు. ఎప్పుడైతే ఎర్ర సముద్రం దాటారో వాళ్ళ ఎదుట ఏమున్నది? అరణ్యం ఉన్నది. వాళ్ళ ఎదుట ఏమున్నదండి?
అరణ్యం ఉన్నది. ఈ అరణ్యం దాటడానికి ఎంతో సమయం పట్టదు, 4 దినాలు పడుతుంది. కానీ వాళ్ళకి 40 సంవత్సరాలు పట్టింది. కారణం ఏంటంటే వాళ్ళ అవిధేయత అని రాయబడ్డది బైబిల్లో. వాళ్ళ అవిధేయత వలన దేవుడు ఆ అరణ్యము చుట్టూనే తిప్పాడండి. కానీ అరణ్యములో కూడా వాళ్ళకి ఏమీ తక్కువ చేయలేదంట. అరణ్యములో కూడా వాళ్ళకి ఏమీ తక్కువ చేయలేదంటండి. హల్లెలూయా. ఏమీ కూడా తక్కువ చేయలేదంటండి. ద్వితీయోపదేశకాండము 22:7 రాసినట్లుగా దేవుడు వాళ్ళకు తోడుగా ఉండి, ఒకసారి తీయండి, ద్వితీయోపదేశకాండము 2:7 ఒక అద్భుతమైన మాట రాయబడ్డదండి. ఏం మాట రాయబడ్డదంటే, నీ చేతుల పని అన్నిట్లోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించాను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములను సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, మీకు ఏదియూ తక్కువ కాలేదు. ఇశ్రాయేలు ప్రజలకి ఏదియూ తక్కువ కాలేదండి. ఎందుకంటే దేవుడే వాళ్ళకి తోడుగా ఉన్నాడు. వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళ జీవితంలో ఆ 40 సంవత్సరాలు కూడా అరణ్యములో ఏది తక్కువ లేదండి. అసలు అరణ్యం అంటే ఏంటంటే, వెళ్ళామనుకున్న మధ్యలోకి దారి తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, దారి లేదు. అరణ్యానికి ఏమి లేదండి, దారి తెలియదండి. అందుకే మనం చదువుకున్నాం కదా, 40 వర్షంలో చదువుకున్నాం కదా, అక్కడ ఏం ప్రకటించమంటున్నాడండి, అరణ్యములు యెహోవా మార్గాన్ని సిద్ధపరచండి. అరణ్యములు యెహోవా మార్గాన్ని సిద్ధపరచండి. ఎడారిలో మా దేవుని రాజ్యము సరళము చేయండి. కొండలుగా ఉన్నాయి, మెట్లుగా ఉన్నాయి, అన్ని సరళము చేయండి. హల్లెలూయా. చెప్దాం ఒకసారి, హల్లెలూయా. ఒక ప్రకటన పడుతూ ఉన్నది. అరణ్యానికి వెళ్ళిపోయామనుకోండి, అరణ్యంలో ప్రియమైన దేవుళ్ళారా, ఎటు వెళ్ళని త్రోవ, ఎటు వెళ్ళని ప్రదేశం అండి. ఎటు వెళ్ళలో తెలియదండి, ఎటు వెళ్ళలో తెలియదు. అరణ్యంలో మనం దారి తెలీదు. ఇప్పుడు మనం ఎప్పుడైనా సముద్రం ప్రయాణం చేసినప్పుడు, ఇక్కడ ఎవరైనా చేశారు లేదు నాకు తెలియదు, కానీ సముద్రం మధ్యకి వెళ్ళిన తర్వాత ఎటు వెళ్ళాలో మనకు తెలుస్తుందా? తూర్పు ఎట్టున్నదో, దక్షిణ ఎట్టున్నదో, పరమటి ఎట్టున్నదో మనకు తెలియదు. ఆ చేపలు పట్టుకోవాలి తప్ప. వాళ్ళకి మంచి జ్ఞానం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. వాళ్ళు ఈ దరికి వెళ్తే ఎలాగెళ్తాం, ఈ దరికి వెళ్తే ఎలాగెళ్తామని వాళ్ళు తెలిసిపోద్ది. వాళ్ళు ఆ దారి ఈ దారి చెప్పేస్తారు. వాళ్ళు ఈ దరి వెళ్తే విశాఖపట్నం వెళ్ళిపోతాం, ఈ దరి వెళ్తే నర్సీపట్నం వెళ్తాం, ఈ దరి వెళ్తే కాకినాడ వెళ్తాం అని చెప్తారు వాళ్ళు. మధ్యలో అవునే కదండి. మధ్యలోకి వెళ్ళి నేను ఒకసారి వెళ్ళానండి, ఒక ఇంచుమించు 15 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాను సముద్రం మధ్యలోకి. మా ఊర్లో బోట్లో వాటర్లో తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. తీసుకెళ్ళిపోతే ఎటు వెళ్ళినాకే నాకు అర్థం కావట్లేదు. కొద్ది చిన్న వయసులేండి. అయితే ఎటు వెళ్ళాలో తెలియదు మనకేం తెలుసు. ఆ మధ్యలో ఉన్నామట, మొత్తం అంతా చుట్టూ నీరే. ఆ ఒడ్డుకి ఎలాగెళ్ళాలని మనకు తెలియదు. నాకు భయమేస్తుంది, వీళ్ళకి నన్ను చంపేస్తామో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అలవాటు, మనకి అలవాటు లేదు అది. అలాగే అరణ్యం అన్నది కూడా, అరణ్యంలో మనం ఎప్పుడైతే వెళ్ళామో ప్రేమ వల్ల దారులన్నీ ముగిపడతాయి, అన్నీ ఒకలాగా ఉంటాయి, ఎటు వెళ్ళాలో తెలియదు. దీంట్లోనే యెషయా గ్రంథంలో ఒక దగ్గర రాశాడండి. ఒక అతను అరణ్యంలో ప్రయాణం వెళ్తుంటే ఏం చేయాలో, ఎటు వెళ్ళాలో తోయక ఒక చెట్టుని తీసుకొని, ఆ చెట్టుని కొన్ని పొలాలతోటి మంట కాసుకుంటూ, కొన్ని పొలాలతో అప్పాలు చేసుకొని, ఆయన మంట కాసుకుంటూ అప్పాలు తింటూ, ఇంకా మళ్ళీ ఆలోచించాడంట ఇంకేం చేయాలని ఆ మొద్దును తీసుకొని ఏం చేశాడంటే, బొమ్మను చిలపని చేసి నీవే నా దేవుడని మొక్కుతున్నాడంట. నీవే నా దేవుడు అని. ఇదేంటండి? బొమ్మనే ఆయనే చేసుకున్నాడు, ఆయనే నరుక్కున్నాడు ఆ చెట్టుని. ఆ కొన్ని ఏం చేశాడు, అప్పాలు చేసుకున్నాడు, కొన్ని ఏమని మంట కాసుకున్నాడు, కొన్ని ఏమని ఏం చేశాడు, ఆయన బొమ్మను తయారు చేసుకొని నీవే నా దేవుడు. అదే చెట్టు నుంచి అంతా అరణ్యంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆయన ఇంకా నాకు ఎవరు దిక్కు అనుకొని ఇంకా బొమ్మే దిక్కు అనుకుంటున్నాడు. ప్రేమ వాళ్ళారా,
ఆ బొమ్మే దుక్కి అనుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు మనతో ఎంతో మాట్లాడుతున్నాడంటే ఒకవేళ అరణ్యం అనగా శ్రమలకు సాదృశ్యం వస్తుందని. అరణ్యం అనగా ఏంటండి? శ్రమలకి సాదృశ్యం. శ్రమల్లో మనం ఉన్నప్పుడు ప్రేమలో ఎటు వెళ్ళని మార్గాలు ముయ్యబడుతూ ఉంటాయి. మార్గాలన్నీ ఏమేం చేస్తాయండి? ముయ్యబడుతూ ఉంటాయి. దేవుడు అంటాడు, ఒక్క మార్గం మూడితే 7 మార్గాలు తెరుస్తానంటున్నాడు. హల్లెలూయా. ఒక్క మార్గం ముయ్యబడితే ఎన్ని మార్గాలు తెరుస్తాడు మన కోసం? 7 మార్గాలు. ఇశ్రాయేలు ప్రజల కోసమే అంత త్యాగం చేశాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజల కోసమే ఆకాశానికి ఆజ్ఞాపించాడు, సూర్యునికి ఆజ్ఞాపించాడు, మేఘస్తంభానికి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించలేదండి అమ్మా? రాత్రులేలుటకు అగ్నిస్తంభము, పగలేలుటకు మేఘస్తంభం. వాళ్ళ మీద రాత్రులు ప్రయాణం చేసేవారు, పగలు కూడా వాళ్ళు ప్రయాణం చేసేవారు. కానీ వాళ్ళకి ఇంకా ఏం చేశాడంటే నెహెమీయా గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 21వ వచనంలో రాయబడ్డదండి. నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనంలో ఒక అద్భుతం మాట ఉన్నదండి. చూడండి, వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏమీ తక్కువ లేదండి. ఏమీ తక్కువ కాకుండా ప్రభువు చూశాడండి. ప్రేమ తినబెట్టలేరా? నిజంగా అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వారిని పోషించాడండి. వాళ్ళ అస్త్రములు పాతగిల్లిపోలేదు, వాళ్ళ కాళ్ళకు వాపు రాలేదు. ఇదిగాక చాలమ్మ హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయి ప్రేమ వాళ్ళరా. ఇక్కడ ఇది చాలా అద్భుతం మాట కనపడుతుంది. ఈ 40 సంవత్సరాలు కూడా వాళ్ళకి ఏమీ తక్కువ కాలేదండి. ఇశ్రాయేలు ప్రజలకి ఏమీ తక్కువ కాలేదు. అంటే ఒకళ్ళిద్దరు అనుకుంటున్నారండి? చెప్పనమ్మా, ఒకళ్ళిద్దరు అనుకుంటున్నారా? 40 సంవత్సరాలు 4 లక్షల ఎన్ని లక్షల మంది అండి? 40 లక్షల మందిని, 40 లక్షల మందిని అంటే కాలు బలం గలవారు 20 లక్షల మంది అంట. ముసలోళ్ళు, ఆ స్త్రీలు, వీళ్ళందరూ చిన్నపిల్లలు అందరూ కలిపితే ఇంకెంతమంది ఉంటారు చెప్పండి? అంతమందికి ఏమీ తక్కువ కాకుండా చూడండి. మన ఇంటికి 10 మంది చుట్టాలు వచ్చారనుకోండి, ఒకరికి ఒక మొక్క ఎగస్ట్రా పడ్డది అనుకోండి, ఇంకొకరికి సరి అని ఎముక పడ్డది అనుకోండి, ఏమనుకుంటారు చెప్పండి? అందుకే అంతే అయిపోయింది. ఇక పాస్ గారి ఇంటికి వెళ్ళాం, అవునే కదా చెప్పండి అమ్మ. ఉదాహరణకి చెప్తున్నానండి. ప్రియమైన దేవుని 40 సంవత్సరాలు కూడా వాళ్ళకి ఏమీ తక్కువ కాకుండా ఏది కావస్తే అదండి. తక్కువ చేయలేదు. వాళ్ళ బట్టలు మాయలేదు. మనం ఏం చెప్తాం? మన బట్టలు 2 రోజుల్లోకి ఏమైపోతాయండి? మాసిపోతాయి. 40 సంవత్సరాలు మాయకుంటా. ఇంకో చెప్తున్నాను, చిన్నపిల్లలు అలా ఉండిపోతారా? ఈ 40 సంవత్సరాలు కూడా అలా ఉండిపోతారండి? చెప్పనండి. పోయిన సంవత్సరంలో మా వాడు లక్కీబాబు ఎంత ఉన్నాడు చెప్పనమ్మా? ఎంత ఉన్నాడు? ఇప్పుడు నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అవునే కదండి? అవునా లేదండి? హల్లెలూయా. మరి 40 సంవత్సరాలు పిల్లలు ఎదుగుతారు, వాళ్ళతో పాటు చెప్పులు ఎదిగినాయి. హల్లెలూయా. వారితో పాటు బట్టలు ఎదిగినాయి. అరణ్యంలో కొనుక్కొని బట్టల షాపులు ఉన్నాయి అనుకుంటున్నారా అమ్మా? అరణ్యంలో కొనుక్కోనికి ఏమున్నాయి అనుకుంటున్నారు? బట్టల షాపులు. అక్కడ తిన్నాకే తిండి ఉండదు, కానీ తిండి పెట్టాడు దేవుడు. నేను ఈ మాటలు ఎంత జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రియమైన బిడ్డలారా, వాళ్ళకి ఇంకో మాట చెప్పాలంటే వాళ్ళు ఏమని పలికేవారు తెలుసా? అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవా అనేవారు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని పిలిచేవారు. వాళ్ళకి లేని భాగ్యం ఏంటంటే మనల్ని ఆయన స్వరత్మించి మనల్ని కొనుక్కున్నాడు. హల్లెలూయా. స్వరత్మించి కొనుక్కొని తండ్రి, నాయన, అబ్బా అని పిలిచే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. వాళ్ళకే రక్షణ లేని వారికి అంత పని దేవుడు చేస్తే రక్షణ కలిగిన వారు హల్లెలూయా రక్షించబడి ఆయన బిడ్డలుగా స్వీకరించబడ్డ మన జీవితంలో ఎంత మేలు చేస్తాడో ఒకసారి ఆలోచించండి. ఎంత మేలు చేస్తాడంటే మనము ప్రేమ వలన అరణ్యం లాంటి పరిస్థితులు మన మీదకి వచ్చిన, అరణ్యం లాంటి కష్టాలు మన మీదకి వచ్చిన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన కొరకు ద్వారాలు తెరుస్తాడు. హల్లెలూయా. మన కొరకు ఏం తెరుస్తాడండి? ద్వారాలు తెరుస్తాడు. ఒక్కోసారి మనం చిక్కిపోతాం, అన్ని పరిస్థితుల్లోంచి చిక్కుబడి వచ్చినప్పుడు అరణ్యంలో మనకు త్రోవను సిద్ధపరచేవాడు ఎవరు ఉండరు. త్రోవను సిద్ధపరచేవాడు దేవుడే.
త్రోవను సిద్ధపరచువాడు ఎవరండి? దేవుడండి. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళకి రక్షణ లేకపోయినా దేవుడు వాళ్ళ జీవితంలో ఎంత కార్యం చేశాడో, ఎంత అన్ని అద్భుతాలు చేశారో, అయినా వాళ్ళు ఏం చేసేవారు? సొనుక్కునేవారు, గొనుక్కునేవారండి. ఇంకా కొద్ది అడుగు పెడితే పాలు తేనె ప్రవేశించే దేశంలోకి వెళ్ళిపోతారండి. వాగ్దానం చేసిన దేశంలోకి వెళ్ళిపోతాడు. ఆశీర్వాదకరమైన దేశంలోకి అడుగు పెడతారు. కానీ వాళ్ళ అవిధేయత వలన ప్రభుని ప్రేమ వలన ప్రభు మీద సొనుగుడు ద్వారా ఏం చేశారంట? సొనుక్కుండేవారంటే బాగా. ఎంత మేలు చేసినా మేము ఎందుకు వచ్చాము? అక్కడ ఐగుప్తుని విడిచిపెట్టేసి, కీరదోసలు విడిచిపెట్టేసి, ఎండి చేపలు విడిచిపెట్టేసి ఇక్కడ మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చేసారు? ఇక్కడ మేము సావడానికా? ఇక్కడ మేము చచ్చిపోవడానికా? దేవుడు వాళ్ళు ఏమని అడిగితే, మాంసం అడిగితే మాంసం, మన్నా ఎవరు తినలేని మన్నా వాళ్ళు తినేలా చేశాడు దేవుడు. హల్లెలూయా. బాబు రేపు కోసం దాచుకోవద్దు, రేపు ఇస్తానంటే కొంతమంది ఏం చేసేవారు తెలుసా? దాచుకున్నది ఏమైంది తెలుసా? కుళ్ళిపోయింది. దేవుడు ప్రభు చెప్పేవాడు, ప్రవక్తతో మాట్లాడేవారు, మోసేతో రేపటి కొరకు ఎవరు ఉంచుకోవద్దు అనేవారు. కానీ వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? అమ్మ రేపు పంపిస్తలేదో, రేపు పంపిస్తలేదో. మాంసం కాబట్టి మాంసం పంపించారు. మాంసం తింటూనే ఇంకా పన్నులో ఉండిపోయిందంట. మాంసం మొక్క వెళ్ళిపోయి ఎక్కడ ఉండిపోతుంది? పన్నులో ఉండిపోయి ఆ పన్ను కుట్టుకుంటూనే ఇంకా కావాలనివారంట, ఇంకా కావాలి అనేవారంట. అందుకే దేవుడు ఏం చేశాడు? అరణ్యంలో రాళ్ళగొడేసాడండి దేవుడు వాళ్ళని. ఆ వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టలేదు దేవుడు. వాళ్ళ జీవితంలో అసలు ఒక ఆమె అంటది, వాళ్ళ జీవితాల గురించి, వాళ్ళ గురించి ప్రభు చేసిన కార్యాలు మేము విన్నప్పుడు మా గుండెకాయలు కరిగిపోయినాయి అంటదండి ఒక ఆమె. గుండెకాయలు కరిగిపోయినాయి, అంత కార్యాలు చేస్తే దేవుడి పట్ల ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం కూడా వారికి లేదండి. కానీ దేవుడు అన్యజనులైన మనకి, హల్లెలూయా, చీకట్లో ఉన్న మనకి మంచి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు, మంచి తరుణం మనకి ఇచ్చాడు. ఆయన స్వరాత్యం ఇచ్చి మనం కొనుక్కున్నాడు. ఒకవేళ అరణ్యం లాంటి ప్రదేశాలలో మనం ప్రవేశపెట్టిన ఎట్టి కానీ ఎలాలో మనకి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామా, మన కొరకు ఏదైనా ద్వారం మూయబడ్డదా? దేవుడు అంటున్నాడు, నేను ఉన్నాను. హల్లెలూయా. ఇశ్రాయేలుకి అంత గొప్ప కార్యం చేసిన వాడిని, ఇశ్రాయేలుకి అంత మేలు అనుభవించిన వాళ్ళ జీవితంలో చేసిన వాళ్ళని, నా స్వరత్వం ఇచ్చి నేను కొనుక్కున్న వారికి నేను మేలు చేయకుండా ఉంటానా? నేను అద్భుతం చేయకుండా ఉంటానా? వాళ్ళ కుటుంబంలో ఏ కార్యము చేయకుండా ఉంటానా? ఉండలేడైనా. హల్లెలూయా. మనం పాట పాడాం కదా, మేలు చేయక అయినా ఉండలేడయ్యా. హల్లెలూయా. మేలు చేయక ఆయన ఉండలేడు, చేస్తూనే ఉంటాడు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ప్రతిదానికి ఒక సమయం కలదు అన్నాడు. ప్రతిదానికి ఒక సమయం కలదు అంటే ఆ సమయం కొరకు మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి. ఆ సమయం కొరకు ఎదురు చూడాలి. ఏదైనా ఆ సమయం కొరకు ఎదురు చూడకుండా ఆతృత పడిపోతాం మనం. వాళ్ళకి జరుగుతుంది, వీళ్ళకి జరుగుతుంది, అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, ఆ ప్రాంతంలో జరుగుతుంది అనుకుంటాం. ప్రేమ వల్ల మన రీసెంట్గానే మనందరూ తెలుసు అమెరికా ప్రాంతం గురించి ప్రేమ వల్ల అది ఎంత కాస్ట్లీ బంగ్లాలో, కాస్ట్లీ ఇండ్లు, ఎంత కోటేశ్వర్లు వాళ్ళు దేవుణ్ణి కించపరిచారండి, దేవుని తక్కువ చేశారు. దేవుడు ఎక్కిరించబడతాడా? దేవుడు ఏంటో రుజువుపరుచుకున్నారు. అమెరికా ప్రజలు వాళ్ళకి గొప్ప చేసుకొని మనకి దేవుడు ఏమి చేయలేనట్టుగా మాట్లాడారండి. మాట్లాడితే దేవుడు ఏమి చూపించాడో ప్రేమ వల్లరా, ఒక బిల్డింగు ఆ బిల్డింగులు చూస్తుంటే ఎంత నిజంగా చూడలేకపోయామని, అంత బిల్డింగు. ఆ బిల్డింగ్ చూపడుతున్నారు, కింద కాలిపోతుంది. ఆ బిల్డింగ్ చూస్తున్నారు, కింద కాలిపోతుంది. ఎంత భయంకరమో చూడండి ప్రేమ వల్లరా. కానీ ఒకళ్ళు దేవా అన్నవారు కూడా కనపడతలేదు. అక్కడ ఎవరో రాశారండి, ఏ తెగులును గుడారం సమీపించదన్నట్టుగా ప్రభు నమ్ముకున్న గుడారాలు కాలేదంటే. హల్లెలూయా. ప్రభు నమ్ముకున్నాడు, గుడారాలు కాలేదు. అవి అలా క్లియర్గా ఉండిపోయి చాలా అద్భుతం. ప్రేమ వాళ్ళ ఎంత అద్భుతం చేస్తారంటే ఏదైనా చేయడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. ఆయన ఎవరండి? సమర్థుడు. మన జీవితంలో ఏదైనా చేయడానికి. అయితే
ప్రియమైన మనం పూర్తిగా ప్రభు మీద ఆధారపడాలి. నేను పూర్తిగా ఎవరి మీద అండి? పూర్తిగా ప్రభు మీద ఆధారపడితేనే దేవుడు మన కుటుంబంలో చాలా అద్భుతాలు చేస్తాడు. ఈ రోజుల్లో చాలామంది ఎవరి మీద ఆధారపడుతున్నారంటే మనుషుల మీద ఆధారపడుతున్నారు, రాజ్యుల మీద ఆధారపడుతున్నారు, అధికారుల మీద ఆధారపడుతున్నారు. ప్రేమోళ్ళరా, ఒక ఆమె ఒకసారి చదువుకుందామా? పరమగీతాల గ్రంథము కొద్దామండి. 8వ అధ్యాయం 5వ వచనం చదవండి. పరమగీతాలు 8:5. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గము వచ్చుచున్నది ఎవరు? హల్లెలూయా. ఇక్కడ ఎంత అద్భుతం మాట కనపడదో చూడండి ప్రేమ వల్లరా. తన ప్రియుని మీద ఆనుకొని, ఎవరి మీద ఆనుకున్నది అంటే ఇక్కడ పరమగీతలో సొలొమోను సొలొమితి అని రాయబడ్డది. అనగా ప్రియుడు ప్రియురాలు. వింటున్నారండి? ప్రియుడు ప్రియురాలు. ప్రియుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ప్రియురాలు అంటే సంఘం. ప్రియురాలు అంటే ఎవరండి? సంఘం. సాదృశ్యంగా రాశాడు. ఇక్కడ అరణ్య మార్గం వచ్చుచున్నది ఈమెవరు? అరణ్య మార్గాన్ని వచ్చుతున్నది చెప్పనండి, ఈమెవ్వరు? అరణ్య మార్గంలోని ఎవరి మీద ఆనుకున్నది? ఆయన మీద ఆనుకొని అరణ్య మార్గం నుంచి ప్రయాణం చేసి వస్తుందండి. అరణ్యంలో మార్గాలు ఉండవు, అరణ్యంలో త్రోవలు ఉండవు. ఆయన మీద ఆనుకుంటే దేవుడు త్రోవను కలగజేస్తాడు. హల్లెలూయా. అరణ్యం అనగా శ్రమల్లో మార్గం ఉండదండి. శ్రమలో ఏముండదండి? మార్గం ఉండదు. కానీ దేవుడు తప్పించుకునే అవకాశం ఇస్తాడు. దేవుడు తప్పించుకునే మార్గం మనకు కలగజేస్తాడు దేవుడు. 1 కొరింథీ పత్రిక 10:13 ప్రకారంగా సాధారణ కలిగిన శోధన తప్ప మరి ఏ శోధన మీకు సమీపించదు, దేవుడు నమ్మదగిన వాడని చెప్పి మీరు శోధనలో తప్పించుకునే మార్గం నేను కలగజేస్తానంటున్నాడు. నిజంగా అరణ్యం లాంటి శోధనలు మన చుట్టుముట్టిన ఆయన మీద ఆనుకుంటే, హల్లెలూయా, ఆయన మీద ఆనుకుంటే ప్రియమవలరా, దేవుడు కంపల్సరిగా ఆ శ్రమల గుండా, ఆ శ్రమల్లోనే దేవుని మీద ఆధారపడి ఆనుకుంటే దేవుడు నడిపిస్తాడు. ప్రియమవలరా, దేవుడు నడిపిస్తాడు. అరణ్యములో నుంచి ఎక్కడి నుంచి వస్తుందంటండి? అరణ్యములో నుంచి తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గం వచ్చుచున్నది ఏమెవరు? ఇది ఎక్కడ రాయబడ్డదో తెలుసండి? ప్రియమవలరా, ప్రకటన గ్రంథం 7:13 ఒక పెద్ద అంటాడు. ప్రకటన గ్రంథము 7:13 ఒక పెద్ద అంటాడండి. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకొనిది వీరెవ్వరు? ఎక్కడి నుంచి వచ్చేతిరి అన్ని అడిగాడంట. హల్లెలూయా. ఏమని అడుగుతున్నారండి? పెద్దల్లో ఒకడు అడుగుతున్నారు. దేవుడి దగ్గర అనేక మంది 24 పెద్దలు ఉంటారండి. ఎంతమంది ఉంటారు? 24 పెద్దలు ఉంటారు. కోటాను దూతలు ఉంటాయి. మూడు ప్రధాన దూతలుండి అన్నటికి పెద్దలు ఎవరంటే 24 పెద్దల్లో ఒకడు అతను అడుగుతున్నాడు. వీళ్ళు తెల్లని వస్త్రము ధరించుకొని వస్తున్నది ఎవరు అంటే అక్కడ కింద రాశాడు 14 వీళ్ళు మహాశ్రమంలోంచి వచ్చిన వారు. ఎక్కడి నుంచి వచ్చిన వారు? మహాశ్రమంలోంచి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాన్ని ఉదుక్కున్నవారు. హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తములో తన వస్త్రాలను ఉదుక్కున్నవారు మహాశ్రమంలోంచి వచ్చినవారు. హల్లెలూయా. తన ప్రియుని మీద ఆనుకున్నారు. శ్రమల్లో కూడా, బాధల్లో కూడా, కష్టాల్లో కూడా, శోధనలో కూడా ప్రియుని మీద ఆనుకున్నారు. ఎలో మహాశ్రమంలోంచి వచ్చిన వారు, ఎలో గొర్రెపిల్ల రక్తంలో కడగబడ్డవారు, ఆ వస్త్రాలు ఉదుక్కున్నవారు ఎలో అని చెప్పి దేవుని లేఖనాలు కనపడుతున్నాయి. హల్లెలూయా. ప్రియమవలరా, మన క్రైస్తవ జీవితం అంటే ఇరుకు మార్గమే. క్రైస్తవ జీవితం అంటే ఏంటండి? ఇరుకు మార్గమే, విశాల మార్గం కాదు. ఇరుకులోనే మనం ప్రయాణం చేయాలి. ఇరుకులోనే కష్టాల గుండే మనం వెళ్తేనే
అందుకే ఏమంటాడు, శోధింపబడిన తర్వాత నేను సువర్ణంగా మార్చబడ్డాను అంటాడండి. హల్లెలూయా. మనకు శోధనలు వస్తున్నాయి అంటే దానికి మేలు ఉన్నది. శోధింపబడుతున్నామంటే దాని వెనకాల ఎంతో మేలు ఉన్నది. అరణ్యం మనకు ఉన్నది అనుకో, అరణ్యం దాటగానే ఏమున్నది? మంచి ప్రదేశము. హల్లెలూయా. అరణ్యం దాటగానే, అరణ్యంలో ఎట్టి వెళ్ళడానికి మనకు దారి తెలియదు ప్రియమైన. అరణ్యం ఎట్టి వెళ్ళడానికి మార్గం మనకు తెలియదు, కానీ ఆ మార్గము ప్రభువే ఏం చేస్తానంటున్నాడండి? ప్రభు కలగజేస్తానంటున్నాడు, కలగజేయని అంటున్నాడండి? కలగజేస్తానంటున్నాడు. తప్పించుకునే మార్గం అరణ్య గుండా ఏ ద్వారం అయితే మూయబడ్డదో అన్ని ద్వారాలు తెరుస్తానని ప్రభు అంటున్నాడు. ఈరోజు మనం ప్రేమలరా అరణ్యములు వినబడుతుంది. ఏమైనా పడుతుంది? ప్రభు కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరచండి, ఒక మార్గము సిద్ధపరచండి. హల్లెలూయా. మార్గము లేదు, లేకనే దేవుడు ఏమంటున్నాడు? సిద్ధపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సంవత్సరంలో నువ్వు ఎటువంటి పరిస్థితి వచ్చినా నువ్వు ఆయన మీద ఆనుకుంటే చాలండి, ఆయన మీద ఆనుకుంటే చాలండి. ఆయన ప్రియురాలు నువ్వు, ప్రియుడు ఆయనే, ప్రియుడు ఆయన కాబట్టి మనందరం కూడా ఆయన ప్రియురాలమే. అందుకే అరణ్య మార్గం వచ్చుచున్నది ఈమె ఎవరు అంటే, ఆ శ్రమల గుండా వస్తున్నది ఈమె ఎవరు అని అర్థమవుతుంది. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా అంటున్నాడు పెద్దల్లో, ఈమె ఎవరు? ఈ మహాశ్రమలోంచి వచ్చిన వారు. వీళ్ళు ఎవరంటే వీళ్ళు మహాశ్రమలోంచి వచ్చిన వారు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మనము ప్రేమవల్లరా ఎప్పుడు అంటే పరీక్షించబడినప్పుడే మనము ఆ పరీక్షలో నెగ్గాలి. మనం పరీక్షించబడతా ఉంటాం. దేవుడు ఒక్కోసారి మనం పరీక్ష పెడతా ఉంటాడు. ఏం పెడతాడండి? పరీక్ష పెడతా ఉంటాడు. ఆ పరీక్షలో మనం ఏం చేయాలి? నెగ్గాలి వద్దండి? హల్లెలూయా. దేవుడు మనం పరీక్ష పెట్టినప్పుడు ఏం చేయాలి చెప్పానండి? మనం చూసుకున్నాం కదమ్మా, ఎప్పుడు శుక్రవారం నాడు దేవుడు మనకి ఏం చేస్తాడంట? యోహాను సువార్త చూద్దాం, 6 చదివేసి మనం ప్రార్థన చేసుకుందాం. 6 యోహాను సువార్త 6 ఏమి చేయి ఉండను తాని ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగ అడిగాను. అతన్ని ఏం చేస్తున్నాడంటే అండి? పరీక్షించుటకు, అతన్ని పరీక్షించుటకు అలాగ అడిగాను. తాను తెలుసు, తాను అనగా ప్రభువుకు తెలుసు ఏమి జరుగుతుందో రా వాళ్ళ దగ్గర ఏమున్నదో. అంటే ప్రభు అందరి హృదయాలు ఎరిగినవాడు. అవునే కదండి? అందరి హృదయాలను ఎరిగినవాడు, అంతటి కూడా నివసించేవాడు ఆయన. ఇక్కడ మనల్ని ఎలా చూస్తున్నాడో అక్కడ కూడా చూస్తున్న దేవుడు. హల్లెలూయా. ఆయన కనుదృష్టి లోకం అంతా కూడా సంచారం చేస్తుంది. ఎందుకంటే ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. ఇక్కడ అంటున్నమాట, తాను ఎరిగి క్వశ్చన్ ఇస్తున్నాడు పిలుపు. మరి ప్రవాహం వచ్చినట్లుగా వచ్చేస్తున్నారు జనము. వీళ్ళకి మరి ఏం చేయాలి? వీళ్ళందరూ కూడా మామూలుగా వస్తలేదు, వీళ్ళందరూ భోజనం పెట్టాలంటున్నారు. ఆయన అంటాడు, భోజనం పెట్టాలంటే ఇన్ని డబ్బులు పెట్టి తెచ్చినా వాళ్ళకి ఎంత పెట్టాలంటే ముక్క పెట్టాలంటున్నారు. ఏం పెట్టాలంట చెప్పండి? మాకు రాశారు, చిన్న గెరిసి ఎలా పెట్టాలంట? ముక్క పెడితే నాలుగే తడుస్తుంది. అవునే కదా బ్రదరు? అంతమందికి ముక్క పెడితే ఎలా ఉంటుంది బ్రదరు? అక్కడ రాశారు, అక్కడ ఇన్ని దేనాలు పెట్టి మేము కొనుక్కొచ్చినా వాళ్ళకి ఎంత పెట్టాలంట? ముక్క పెట్టాలంట. అప్పుడు వెంటనే శిష్యుడు వచ్చి, అయ్యా ఒక కుర్రోడి దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి అన్నారు. హల్లెలూయా. 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి. దేవుడు తెలుసు ఉన్నాయని, ఆ అబ్బాయి దగ్గర ఉన్న సంగతి దేవుడు ఎరిగి కూడా పరీక్షిస్తాడు. దేవుడు ఒక్కోసారి మనకి ఎరిగి కూడా ఏం చేస్తాడంట అండి? పరీక్షిస్తాడు. ఆ పరీక్ష మనకి ఎలాగుంటుందంటే శ్రమగా ఉండవచ్చు. ఆ పరీక్ష మనకి ఎలాగ ఉండొచ్చు అంటే కష్టంగా ఉండొచ్చు. ఆ పరీక్ష నెగ్గితే చాలండి. హల్లెలూయా. దాని అనుకున్న ఆశీర్వాదం. 10th క్లాసు పరీక్ష కోసం ఎంత అలా చదివేస్తారో, రాత్రి నిద్ర లేకుండా పొద్దున్నే లేచి చలి వచ్చినా పొద్దున్న లేచి ఏం చేస్తారు చెప్పనమ్మా? చదువుతారు లేదండి? 10th క్లాస్ పరీక్ష కోసం పోనలే నేను రాసేస్తాను అని నమ్మకం ఉండదండి. కానీ నమ్మకం ఉన్నా ఏం చేస్తారు? కంపల్సరిగా చదువుతారు. ఎంత కష్టమో ఈ 10th క్లాస్ ఇప్పుడే రావాలనిపిస్తుంది ఒక్కోసారి. అవును కదండి?
చెప్పనమ్మా, ఎంత ప్రయాసపడతారు చెప్పండి. ఆ పరీక్ష రాసినప్పుడే ఫలితం ఉంటుందా లేదా? ఇంకా వాళ్ళు ఎంత ఫలితం లేదనుకోండి, చాలామంది ఆత్మహత్య చేసుకుంటారు. ప్రేమ వల్ల నేను ఇంతకు పాస్ అవ్వలేకపోయాను అని చాలామంది పాస్ అయిన వాళ్ళు ఎంతగా ఫీల్ అయిపోతారో. అయ్యి బాబు నేను పాస్ అయిపోయాను, ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వ, సెకండ్ క్లాస్ పాస్ అవ్వ, కానీ నేనేమైపోయాను, పాస్ అయిపోయాను. ఈరోజు దేవుడు మనల్ని కూడా పరీక్ష ఇస్తున్నాడు. మనల్ని కూడా ఏం చేస్తాడండి, పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో మనం నెగ్గితే చాలండి. ఆ ముందున్న ఆశీర్వాదం ఏంటంటే, ఇంకా వాళ్ళందరూ తినగా 12 గంపలు మిగిలాయంట. వాళ్ళందరూ తినగా 12 గంపలు మిగిలాయంట. హల్లెలూయా! ఆశీర్వాదం కదా చెప్పండి. మిగలడం అంటే ఆశీర్వాదం. హల్లెలూయా! ఈరోజు నువ్వు పరీక్ష పెట్టినప్పుడు అది అరణ్యంలాగా ఉండొచ్చు, పరీక్ష పెట్టినప్పుడు అది ఎడారిలాగా ఉండొచ్చు. ప్రేమ వల్లరా, ఆ ఏబుని పరీక్ష పెట్టింది, అపవాద పరీక్ష పెట్టింది. నీ ఏబు ఇటువంటి వాడు కాదు, ఏబు చుట్టూ కంచి వేసావు కాబట్టే నిన్ను ఆరాధిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడంటే. ఏబు దేవుడు అంటాడు, కంచె తీసేసిన నా ఏబు అటువంటి వాడు, నా సేవకుడు అటువంటి వాడు కాదన్నాడు. ఒకసారి తీసి చూపించు అన్నాడు. తీసి చూపించిన ఏబు అటువంటి వాడు కాలేదండి. హల్లెలూయా! కష్టాల్లో, బాధల్లో, అవమానంలో, నిందల్లో భార్య వచ్చి, స్నేహితులు వచ్చి, కుటుంబీకులు వచ్చి, భార్య అందరూ కూడా అవమానపరిచారండి. కానీ యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను అంతే. దెబ్బకు కుళ్ళిపోయాడు వాడు. ఎవరండి? దెబ్బకు కృంగిపోయాడు వాడు. గిల్లగిల్లలా కొట్టేసుకున్నాడు దెబ్బకి, ఆ మాట అనబోతుకి. హల్లెలూయా! కాబట్టి ప్రేమ వల్లరా, అరణ్యం లాంటి పరిస్థితులు వస్తున్నాయంటే దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చదివాం కదండి, ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. అవునా లేదండి? బాగోపోతే డబ్బులు ఇచ్చి పరీక్షించుకుంటున్నాం మనం. అవునా? బాగోపోతే హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తున్నారండి? ఈ పరీక్ష, ఆ పరీక్ష, ఇంత లిస్ట్ రాసేస్తున్నారు. అన్ని పరీక్షలు చేస్తూనే ఉన్నారు. అవునా? చెప్పండి అమ్మా. డబ్బులు ఇచ్చి మళ్ళీ అది ఊరికనే కాదు, మళ్ళీ ఊరికనే పరీక్ష అంటే ఊరికనే పరీక్ష చేస్తున్నారు ఎవరైనా? డబ్బులు ఇచ్చి చేసుకోవడం వస్తుంది. కన్ను దగ్గరికి వెళ్ళామనుకో కన్ను పరీక్ష చేయమంటున్నారు. షుగర్ మామూలుగా వెళ్ళామనుకో షుగర్ ఉన్నది లేదు ముందు పరీక్ష చేయండి, బీపీ ఉన్నది లేదు ముందు పరీక్ష చేయండి కదండి. యూరిన్ పరీక్ష, పరీక్షల్లో రకరకాలుగా ఉన్నాయండి. హల్లెలూయా! అవి డబ్బులు ఇచ్చి పరీక్ష చేసుకుంటాం. కానీ దేవుడు మేలు పొందడానికి పరీక్షించబడినప్పుడు మనం ఏం చేస్తామో బాధపడతాం ఉంటాం. మనం ఏం చేస్తాం చెప్పండి? బాధ కలుగుతూ ఉంటుంది. ఈ పరీక్ష ఎందుకు వచ్చిందో ప్రభా, నేను మేలు పొందడానికి అనుకో మనం. ఈ పరీక్ష ఎందుకు వచ్చిందో ప్రభా, నేను ఆశీర్వాదం అనుభవించడానికి అనుకో మనం. హాస్పిటల్ దగ్గర ఎన్ని పరీక్షలు చేస్తే చెప్పండి, అన్నీ ఇక్కడ లేవండి, ఇన్ని పరీక్షలు ఇక్కడ లేవండి, ఇంకో దగ్గరికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతాం. ఒకసారి మేము ఇక్కడ పరీక్ష చేసుకోమంటే ఇక్కడ లేదంట, వైజాగ్లో ఉన్నదంటే వైజాగ్ వెళ్ళిపోయాం. మీకు అర్థమైందండి? వైజాగ్ వెళ్ళి పరీక్ష చేసుకొని వచ్చామండి. ఇక్కడ లేకపోతే ఎంత దూరమని వెళ్ళిపోతాం. వైజాగ్ కాదు, అమెరికా కూడా వెళ్ళిపోతుందని మన పరీక్షలు. ఒక్కొక్కరు అంటారు చిన్నది తీసేసండి ఢిల్లీ పంపించేసారండి, బొంబాయి పంపించేసారు అంటున్నారు. అంటే ఇక్కడ లేదు అది. దేనికోసం అది? పరీక్ష కోసం. మనం డబ్బులు ఇచ్చి పరీక్ష కోసం అన్నీ చేయించుకుంటాం, కానీ పరీక్ష చేయించుకుంటాం, కానీ దేవుడు పెట్టే పరీక్షకి ప్రియమైన దేవుని బిడ్డలారా చిన్నగా బాధపడిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. దేవుడు పరీక్ష పెట్టాడు అనుకోండి, దాని వెనకాల జయము ఉంది. హల్లెలూయా! దాని వెనకాల మేలు ఉంది, దాని వెనకాల ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా! అరణ్యం ఉన్నదంటే దాని వెనకాల ఏమున్నది? పాలు తేనె ప్రవశించే దేశము ఉంది. అది మనకు గుర్తెరగాల. ఆ దేశాన్ని చూడాలి, కానీ ఈ అరణ్యాన్ని చూడకూడదు. మనం ఈ అరణ్యం చూస్తే అరణ్యంలాగే ఉంటుంది, ఎడారిని చూస్తే ఎడారిలాగా ఉంటుంది. దాని ముందు ఏమున్నదో మనం గమనించినట్లయితే ఇది అరణ్యంలా కనపడదు. హల్లెలూయా! కాబట్టి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయుటకు ప్రభు కృప మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరు కూడా తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలో ఉంచండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి సన్నిధిలో ఉండి ఈరోజు అరణ్యం లాంటి పరిస్థితులు నీ చుట్టూ ముట్టయ్యా, అరణ్యం లాంటి కష్టాలు నీ చుట్టూ ఉన్నాయా? ఈరోజు అరణ్యంలో త్రోవని కలగజేస్తానంటున్నాడు. అరణ్యంలో కూడా ఆమె
ఆయన మీద ఆధారపడి, ఆయన మీద ఆనుకొని, అరణ్య బ్రతుకుల్లో కూడా ఆనుకున్నది. ఈమె ఎవరు గ్రహిస్తున్నది? ఎవరు అరణ్యం లాంటి పరిస్థితులు వచ్చినా ప్రభువుని ఆనుకున్నదండి. మనుషులను ఆనుకోలేదు, రాజులను ఆనుకోలేదు. ప్రభువే నా ప్రభువు, ప్రభువే నా దేవుడని ఆనుకున్నది. వీళ్ళు మహాశ్రమంలోంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎవరు? పెద్దలు అడుగుతున్నారు, మహాశ్రమంలోంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎవరు అంటే, వీళ్ళు ఎవరు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు అంటే వీళ్ళు మహాశ్రమంలోంచి వచ్చిన వారు, మహాశ్రమంలోంచి వచ్చిన వారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు శ్రమలు అనుభవిస్తున్నామంటే, శ్రమల్లో నువ్వు ఎలా నాకు ఎట్టి ద్వారం త్రావలేదంటే దేవునికి త్రోవ కలగజేయబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల పట్ల ఎంత కార్యం చేశాడో, వాళ్ళకి రక్షణ లేకపోయినా, మారు మనసు లేకపోయినా, వాళ్ళ జీవితంలో వాళ్ళ గ్రహింపులేని కార్యాలు చేశాడంటే, నువ్వు ఆయన స్వరత్వం కొనుక్కున్న నిన్ను తండ్రి, నాయన, అబ్బా అని అవకాశం ఇచ్చిన, పిలిచే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. వాళ్ళకి ఆ ధన్యత లేదండి. వాళ్ళకి ఏంటి? అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా అని వాళ్ళు నీకు ఆ పేరు లేదండి. నాయనా, యేసు నాన్న అనే పిలిచే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన సొత్తువి, ఆయన సొత్తువి, ఆయన జనాంగంవి, ఆయన ప్రజవి, ఆయన బిడ్డవి, ఆయన కుమారుడివి. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉందాం. ప్రభా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియా తండ్రి, దేవా, అరణ్యం లాంటి పరిస్థితులు వచ్చిన, అరణ్యంలో మార్గాన్ని, అరణ్యంలో రాజ్య మార్గాన్ని సిద్ధపరచువాడు నీవే. కాబట్టి మా పరిస్థితులు ఎన్ని ద్వారాలు మూయబడ్డాయో, ఒక్క ద్వారం మూడిపోతే 7 ద్వారాలు తెరుస్తున్నావయ్యా. ప్రభా, మా కొరకు ద్వారాలు తెరిచి నీ మీద ఆనుకునే వారిగా మమ్మల్ని ముందు సిద్ధపరచండి. నీ మీద ఆనుకోవాలి ప్రభా. ముసలివాడు కర్ర మీద ఆనుకున్నట్లుగా, ఒక దేవా సైట్ గలవాడు అద్దాల మీద ఆనుకున్నట్లుగా, మేము నీ మీదే ఆనుకున్నట్లుగా మా అందరినీ కూడా మీరు సిద్ధపరచు. అరణ్యం లాంటి పరిస్థితులు, శోధనలు, బాధలు, ఈ అన్నిట్లో మేము జయం పొందుకున్నట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి నాయన. నువ్వు పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో మేము నెగ్గటకు, ఆ పరీక్షలో మేము ఉండుటకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని నా వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.